హలో గైస్, ఎలా ఉన్నారు అందరు? ఈరోజు అయితే దసరా, మనం గాంధీ జయంతి కూడా ఈరోజే జరుపుకుంటున్నాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను పుట్టి ఒక 21 ఇయర్స్లో గాంధీ జయంతి దసరా ఒకటే రోజు రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో ఈరోజు అయితే మేము ఒక వెంచర్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు స్ట్రేట్ అవే కల్వకుర్తికి వెళ్ళబోతున్నాం. అక్కడ ఒక పెద్ద రావణాసుని విగ్రహం అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. సో అది ఎలా చేస్తారు అనే విషయాన్ని మనం డీప్ ఒకసారి చూసి, సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా కాలుస్తారు, అసలు క్రౌడ్ ఎలా వస్తుంది, కల్వకుర్తి ప్రజలందరూ ఎలా వస్తారు, మొత్తం ఏరియా చుట్టుపుట్టున్న ఏరియాలు మొత్తం అక్కడికే వస్తారన్నమాట. సో అక్కడికైతే వెళ్ళి మీకు లొకేషన్స్ అయితే చూపిస్తాం. వీడియో నచ్చితే పాయింట్ మొత్తం చూపిస్తాం గాయస్. సో వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో హార్డ్ వర్క్ చేస్తున్నాం, సో సపోర్ట్ అయితే ఇవ్వండి. సో అంతే గైస్, వెళ్ళిపోదాం పదండి. प्रसादिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते। ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः, उमा महेश्वराभ्यां नमः, वाणी जगन्नाथाभ्यां नमः, श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परात्मे हाय हाय बोलो। ఫుల్ క్రౌడ్ ఉంది ఈరోజు అయితే. ముందు ఉన్న క్రౌడ్ మొత్తం ఆడికే ఉంటుంది. గైస్, మేమైతే పోతున్నాం. అసలు ఏమో అనుకున్నాం కానీ ఫుల్ ఘోరమైన క్రౌడ్. ఒకసారి చూడండి. అసలు సందేహం లేదు గాయస్. గైస్, చాలా ఇయర్స్ నుంచి దసరా జరుపుకుంటున్నాం కానీ ఇంత క్రౌడ్ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చూడలేదు. ఈసారి వచ్చినంత క్రౌడ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంత క్రౌడ్. సో ఈరోజు చూద్దాం ఎట్లా ఉంటుందో. లోపలికి పోయిన తర్వాత చూపిస్తా. వీడియో మొత్తం ఫుల్ చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నమ్ముతారో నమ్మరు, ఫుల్ క్రౌడ్. అసలు బండి పెట్టుకొని కూడా ప్లేస్ లేదు. గైస్, ఘోరంగా ఉంది క్రౌడ్ అయితే. అసలు ఘోరం అంటే ఘోరం, ఫుల్ క్రౌడ్. మానవుడు ఆ మహిషాసుని సంహరించి ఈ జగతి దానవుల హింసల నుండి విముక్తి కలిగించండి మాత, విముక్తి కలిగించండి. దేవతలారా, మహిషాసురుని వధించు భారము నాపై మోపి దైన్యమును వీడి మీ నిజ గృహములకే వీడు.
గైస్ మొత్తానికి దసరా ఎండ్. గైస్ నాకు ప్రతి దసరాకి వచ్చే డౌట్ ఏంటంటే జమ్మి చెట్టుని ఎందుకు పూజిస్తారు అని నాకు డౌట్ ఉండేది. ఈసారి క్లారిఫై అయింది. అయితే రాముడు రావణుని చంపడానికి వెళ్ళినప్పుడు వాడిన ఆయుధాలన్నీ జమ్మి చెట్టు దగ్గర పెట్టి పూజిస్తారు కాబట్టి అప్పుడు మనకి రాముడు చంపి సీతాదేవిని తీసుకొచ్చి ఏమంటారు యుద్ధాన్ని విజయవంతం చేసినందుకు అప్పటి నుంచి జమ్మి చెట్టుని పూజించడం అయితే స్టార్ట్ చేసిరు. ఎందుకంటే విజయం సాధించారు కాబట్టి. సో జమ్మి చెట్టుని ఒకరి చేయి నుంచి ఒకరు ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళిద్దరికి సిరి సంపదలు పెరుగుతాయి, అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. గైస్ మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అంతకంటే మంచి అయితే జరిగింది. మీకు ఈ ఫుల్ వీడియోలో మీకు ఏ పాట అయితే నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి. నాకు నచ్చిన పాట అయితే ఈ నవరాత్రులు అని ఈవెంట్ కండక్ట్ చేశారు కదా, అందులో నాట్యం అయితే చేసారు కదా, ఆ పాట అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పటి నుంచి మేము వీడియోలు అయితే డైలీ చేస్తాం. అయితే సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.